ఎవరిని చూస్తే మనకు ఒక సెలబ్రేషన్ వ్యాప్తి, ఇది తెలుగు తేజం యొక్క ప్రపంచ వ్యాప్తి, ఇది వెలుగుల దీపం, ఇది నిత్యకాంతి రూపం, వెలుగు లక్షణమే వ్యాపించటం, అలా వ్యాప్తి చెందే కళలు అందరినీ ఆనందింపచేయాలని ఆశిస్తూ సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. జ్ఞాన్ కి గంగా బహాతే చలో. సాహిత్యమైన, సంగీతమైన, సంస్కృతిలోని ఏ పార్శ్వమైన ఒక సంస్కార గంగగా ప్రవహించాలి. అలాంటి జ్యోతిని వెలిగించిన ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన ప్రధానమంత్రి అన్నారు, వారి మాటలు వేగంగా స్వారీ చేసే గుర్రంలా సాగుతాయని. అలాంటి పెద్దలు వెంకయ్యనాయుడు గారు పద్మ విభూషణ్ అవార్డును సొంతం చేసుకున్న సందర్భం. బహుశా ఇంకో 10 ఏళ్ల తర్వాత మెగా మీనింగ్ అని కొడితే చిరంజీవి అని అర్థం వస్తుంది. అలాంటి చిరంజీవి గారిని ఆహ్వానిస్తుంది వేదిక. కొన్ని దశాబ్దాలుగా తెలుగు సినిమా కోసం ఒక క్రమశిక్షణతో, పట్టుదలతో, సహనంతో, వినయంతో చేస్తున్న కృషి ఆంగికానికి అందం, వాచికానికి వైభవం, ఆహార్యానికి హుందాతనం, సాత్వికానికి సమున్నత స్థానం సొంతం చేసిన మన చిరంజీవి గారిని తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు, సాంస్కృతిక శాఖ మంత్రులు, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు సిఎస్ గారు హృదయపూర్వకంగా అభినందించారు. వారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు పద్మ విభూషణులు ఇరువురికి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి మనం శుభాకాంక్షలు అందజేద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు గ్రహీతలు 6గురిని ఆహ్వానించింది. గడ్డం సమ్మయ్య గారు చిందు యక్షగాన కళను 5 దశాబ్దాలుగా ప్రదర్శించి మన కళల తల్లి సరస్వతీదేవి ఆశీర్బలంగా జానపద చిందు యక్షగానం, చిందు అన్న పదంలోనే ఉంది. మరి అందవేసిన కళాకారుడు చిందు గడ్డం సమ్మయ్య గారికి హృదయపూర్వక ఉన్న వీరు ఇప్పుడు వేలు ఆనందాచారి కేతవత్ సోమ్లాల్ గారు అవార్డు అందుకుంటున్నారు. బంజారా భాషలో భగవద్గీతను ప్రజలకు అంకితం చేసిన సోమ్లాల్ గారు. దాసరి కొండప్ప గారు, అది సోమ్లాల్ గారికి హృదయపూర్వక. ఆయన చేతిలో ఉన్న తంత్రి వాద్యం ఆయన సొంతంగా తయారు చేసుకున్నాడు. మామూలుగా మనకు కావాలంటే ఏ కోటికో సుల్తాన్ బజార్కో పోయి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కొనాలి, కానీ కొండప్ప సొంతంగా తయారు చేసుకున్నాడు. అది సొరకాయ ఎండబెడితే సొరకాయను స్వరకాయగా మార్చాడు. సొరకాయలోని స్వరకాయాన్ని ఆయన